కోయంబత్తూర్ ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 12:30 అయింది, 12:30. ఫ్రెండ్స్, మనం ఇంకా కోయంబత్తూర్కి దగ్గర 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. అంటే తిరుపూర్ దగ్గరలో ఉన్నాం అనమాట. తిరుపూర్ తెలుసు కదా, తిరుపూర్ గార్మెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ తిరుపూర్లో టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ గార్మెంట్స్ అవి తయారవుతాయి అన్నమాట. ఇక్కడ నుండి ఇంకొక 40 కిలోమీటర్స్ వెళ్తే కోయంబత్తూరు వెళ్ళి బైపాస్లో ఎక్కడన్నా ఫోన్ చేసి అక్కడ నుండి బయలుదేరాం. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్కి వెళ్ళి ఫ్లైఓవర్ మీద నుండి వెళ్తే కోయంబత్తూర్ సిటీ లోపలికి వెళ్ళొచ్చు డైరెక్ట్. మనం స్ట్రైట్ వెళ్ళిపోతే బైపాస్ నుండి ఇంకా పాలక్కాడ్, త్రిశూర్కి వచ్చినాం, కేరళలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా 4 లైన్ ఉండదు, బైపాస్ అంతా సింగిల్ లైన్. ఏంటో మరి వెరైటీగా అది ఎందుకు 4 లైన్ చేయలేదో అర్థం కాదు. బండి వెళ్ళాల్సిందే తప్ప ఇంకా ఓవర్టేక్ చేయలేము, స్పీడ్గా వెళ్ళలేము, జర్నీ సాగదు. టోల్ గేట్స్ కూడా వెరైటీగా ఉంటాయి బైపాస్లో. ఈ బైపాస్లోనే ఒక 4-5 టోల్ గేట్స్ ఉంటాయి ఈ 30-40 కిలోమీటర్స్కి. మరి ఇందులో ఎంత కట్ అవుతుందా ఏంటా ఏం తెలియదు. చూసారా, ఇంకెక్కడ నుండి ఇదే రోడ్డు, 4 లైన్ ఉండదు. కారు వాళ్ళు, బైక్ల వాళ్ళు అయితే ఓవర్టేక్ చేయడానికన్నా అవుతుంది, కానీ మన లారీలు అయితే మాత్రం అస్సలు అవ్వదు. ఇక్కడ హోటల్స్, భోజనం హోటల్స్ కంటే బేకరీసే ఎక్కువ. టోల్ గేట్ ఇప్పుడు దాటింది, టోల్ గేట్ నెంబర్ 9. మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది, మళ్ళీ దాటినంటే ఇంకో టోల్ గేట్ ఉంటుంది. ఏంటో ఇక్కడ మరి వెరైటీగా, అంటే తక్కువ డబ్బులే కానీ ప్రతి జంక్షన్కి టోల్ గేట్స్ పెట్టారు. రైట్ వెళ్తే కోయంబత్తూర్ సిటీ లోపలికి వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే పళని, పొల్లాచి అటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. మధురై, తిరుచి కూడా వెళ్ళొచ్చు. మధురై, తిరుచి కూడా వెళ్ళొచ్చు లెఫ్ట్కి. చూసారా, సిగ్నల్ దాటాక మళ్ళీ టోల్ గేట్. మళ్ళీ ఇంకా ముందుకెళ్తే ఇంకొకటో రెండో ఉంటాయి.
కోయంబత్తూర్ బైపాస్ దాటాము. ఇక్కడ నుండి మొత్తం ఇంకా కొచ్చిన్ వరకు కూడా 4 లైన్ ఉంటుంది. ఇంకేం ప్రాబ్లం లేదనమాట. రోడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. ఇంకా మనకి త్రిశూరు 120 కిలోమీటర్స్ ఉంది. హ్యాపీగా వెళ్ళిపోతుంది. కోయంబత్తూర్ బైపాస్ ఈ 40 కిలోమీటర్స్ కూడా మొత్తం 4 లైన్ చేస్తే చాలా టైం కలిసి వస్తుంది. కానీ ఎందుకో మరి అదైతే చేయట్లేదు. చెక్ పోస్ట్కి వచ్చాము. ఇంకా ఇప్పుడు మనం తమిళనాడు నుండి కేరళలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి పాలక్కాడ్ 22 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ కనిపిస్తుంది కదా మలబార్ హోటల్. ఇక్కడ నా ఫేవరెట్ డిష్ ఉంటుంది ఒకటి, మటన్ బిర్యానీ. మలబార్ బిర్యానీ చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు లంచ్ టైం కాదు, నేను ఆల్రెడీ తినేసాను. అందుకు మరి ఇప్పుడు ఏం లేదు, వెళ్ళిపోతున్నాను డైరెక్ట్. అందులో టైం కూడా మనకి తక్కువే ఉంది కదా, తొందరగా వెళ్ళిపోవాలి. ఒకవేళ రిటర్న్ వచ్చేటప్పుడు లంచ్ కానీ డిన్నర్ కానీ టైం అయితే అప్పుడు తిన్నాం. మీకు చూపిస్తాను తప్పకుండా ఎలా ఉంది ఏంటన్నది. ఇది పన్నెండో టోల్ గేటు, కేరళలో సెకండ్ది. మనం స్టార్ట్ తిరుపతి నుండి అయితే 12. రబ్బర్ తోట చూసారా, లెఫ్ట్ సైడ్ అంతా రబ్బర్ తోట, రైట్ సైడ్ కూడా రబ్బర్ తోటలు, కొబ్బరి తోటలు, కాఫీ తోటలు, టీ తోటలు. ఇంకా పైనాపిల్ తోటలు. కేరళలో లొకేషన్స్కి పదం ఉండదు. చూసిన బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చూసిన పచ్చని కొండలు, కోటలు. అన్ని బస్సులు కూడా అయ్యప్ప స్వామి శబరిమలైకి కొన్ని వందల బస్సులు వెళ్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది త్రిశూర్ టన్నెల్ అన్నమాట. మరీ పెద్దదని కాదు కానీ కొంచెం పెద్ద టన్నెలే.
వెంటనే త్రిశూర్ సిటీ ఉంటుంది. డైవర్షన్ ఇచ్చారు. ఇక్కడ రోడ్ వర్క్ ఏదో అవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అన్నీ బాగా పాటిస్తారు. 2 వీలర్స్ వాళ్ళు కానీ కార్లు వాళ్ళు కానీ మనలా హార్న్లు వెనక నుండి బాధరు. కొంచెం వెయిట్ చేస్తారన్నమాట. టూ వీలర్కి హెల్మెట్ వెనకాల లేడీస్ ఉన్నా ఎవరున్నా కంపల్సరీగా ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి. ఇక్కడ సిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగుంటాయి. బిల్డింగ్స్ కానీ షాపులు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలా చాలా బాగుంటుంది. బెంగళూరు కేరళ ఇంచుమించు ఒకేలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కాకపోతే బెంగళూరు సిటీలో ఉంటాయి. ఇక్కడ అనమాట కొండల మీద ఆ తోటల్లో కూడా ఉంటే చాలా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇల్లు కూడా చాలా చాలా బాగుంటాయి. మ్యాక్సిమమ్ డ్యూప్లెక్స్ ఉంటాయి, బంగ్లాలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. పొల్యూషన్ ఉండదు. మెయిన్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు. పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఏమీ ఉండవు ఇక్కడ కేరళలో. పొల్యూషన్ అనేది చాలా చాలా తక్కువ. రైల్వే బ్రిడ్జ్ వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా చాలా బ్యూటిఫుల్ సిటీ త్రిశూర్. త్రిశూర్ ఏంటంటే ఓనం ఫెస్టివల్ స్పెషల్. ఓనం తెలుసు కదా మనకి, సంక్రాంతి ఎలాగో ఇక్కడ ఓనం అలా అనమాట కేరళలో. ఆ ఓనం ఫెస్టివల్ ఇక్కడ త్రిశూరే ఫేమస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు త్రిశూర్. మనకి డైమండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే సూరత్, గుజరాత్. అలాగే గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే బంగారం. అన్ని మ్యాక్సిమం అన్ని డిజైన్స్ బంగారం ఎక్కువ ఇక్కడే తయారవుతాయి అన్నమాట త్రిశూర్లో. బాగా రిచ్ సిటీ. చర్చిలో ఏదో ఇదైనట్టుంది, ప్రేయర్స్ ఏవో. ట్రాఫిక్ అనమాట. పోలీసులు అయితే చాలా పేషెన్స్గా ఎవరికి చిరాకు పడకుండా జాగ్రత్తగా పంపిస్తున్నారు. అదే మన పోలీసులు అయితే
ఈ బాటికి ట్రాఫిక్లో మనలాంటి బండి వస్తే ఓ అరిచేసి కరిచేసి ఎంతో హంగామా చేసేది. జనాలు కూడా ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకైతే ఆ గూగుల్ మ్యాప్ చూపించినట్టు వచ్చాను వెజిటేబుల్ మార్కెట్కి. అదే కాదో కన్ఫర్మ్ చేసుకుందామని ఆపి ఒక ఆటో అతన్ని అడిగితే పక్కకు ఆపి వచ్చి నేను దిగేలోపే ఆయనే దిగి వచ్చి చెప్పాడు అడ్రస్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అందరూ ఉండకపోవచ్చు, అన్ని ఏరియాల్లో ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా ఫ్రెండ్లీ. రోడ్లు అయితే చిన్నగా ఉంటాయి కానీ అంత ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ ఉన్న ఒక డిసిప్లైన్గా ఉంటారు. మనలాగా మొత్తం దూరిపోయేసి ఎలా పడితే అలాగ ఇచ్చేది. ఈరోజు సండే కాబట్టి షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి. లేదంటే ప్రతి షాపు మంచి లైట్లతో చాలా దగదగలాడుతూ ఉంటుంది అన్నమాట. మంచి లైటింగ్ పెడతారు. సండే వల్ల అంతా కొంచెం చీకటిగా అనిపిస్తుంది. బైపాస్కి వచ్చాం. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్ పాలక్కడ్, కోయంబత్తూర్. రైట్కి వెళ్తే కొచ్చిన్, కొల్లాము, అలా తిరువనంతపురం వరకు వెళ్ళిపోవచ్చు. మనం అయితే లెఫ్ట్.